గుడ్ మొగలయ్య గద్దర్ అన్న ఆయన జ్ఞాపకార్థంగా ఆయనలో అనేక పదాలు అనేక అక్షరాలను పాటగా నువ్వు పాడినావు. నువ్వు కూడా మాకు సంగారెడ్డి గద్దరు అనుకో. ఇక నువ్వు కూడా సంగారెడ్డి గద్దర్ అయిపోయాడు. ఇప్పుడు మొగలయ్య సంగారెడ్డి గద్దర్ నామకరణం చేసేసినాం. ఇక చలో ఇప్పటి నుంచి ఆయన సంగారెడ్డి గద్దర్ మొగలయ్యని వీళ్ళు అందరికి అంతా గుడ్. ఓకే, ఏకీభవించిరా, సపోర్ట్లు కొడుతురు. నామకరణం అయిపోయింది ఇక మొగలయ్యకి. అది నిజంగా గొప్పోడు గద్దర్ అన్న. ఆయన ప్రతి అక్షరానికి ప్రాంతాలకు కులాలకు మతాలకు సంబంధం లేని అక్షరాలు ఆయన అన్నీ కూడా ఆయన గద్దర్ అన్న గారి. అందుకే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అంటే చాలా గద్దర్ అన్నని అందరూ ఓన్ చేసుకుంటారు, అన్ని రాజకీయ పార్టీల్లో ఓన్ చేసుకుంటారు. అది అతీతంగా ఉన్న వ్యక్తి గద్దర్ అన్న గారు. రాహుల్ గాంధీ గారు అంటే కూడా గద్దర్ గారికి పెద్దలు గద్దర్ అన్నకి చాలా ఇష్టం. అది మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఒక సందర్భంలో గద్దర్ గారు ప్రేమతో ఆప్యాయతతో రాహుల్ గాంధీ గారిని కూడా ముద్దు పెట్టుకున్నాడు ఆయన. అది కూడా మనం మీడియాలో చూసినాం. అంతా కూడా ఒక భావన, ఒక ఐడియాలజికల్. రెగ్యులర్గా నేను కలవకపోయినా ఎప్పుడు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మటుకైతే నేను అక్కడక్కడ కలిసేవాళ్ళము. చాలా జ్ఞాపక శక్తి కూడా ఉండేది. మరి అలాంటి వ్యక్తి గద్దర్ గారు. వారి దాదాపు ఆ సినిమా ఎప్పుడమ్మా వెన్నెల తీసింది? అది బండి వెనుక గట్టి బండి 78. మనమంతా 86 1980. ఓ బండి వెనుక బండి గట్టి. మా భూమి బండి వెనుక గట్టి. అదే సేమ్ అదే చెప్తున్నాడు. ఓకే రైట్. 79 అంటే ఇక మరి కొందరు చిన్నపిల్లలు, అందరం చిన్నోళ్ళమే అనుకో. 5-6 సంవత్సరాలు అనుకోరా. నేను 6 సంవత్సరాలు అనుకోండి అంతే. ఇంకేదా నువ్వు వెన్నెల పుట్టలేదంట అప్పటికి. అంటే గద్దర్ అన్న పాట పుట్టింది, వెన్నెల అప్పటికి పుట్టలేదు. ఓకే, ఆ పాట అంటే చాలా గొప్ప పాట కదా అది. పాట తర్వాత వెన్నెల వచ్చిందా? రైట్, ఓకే, గుడ్. నువ్వా పాడు మమ్మ. ఎంఆర్ఓ గారు పాడవచ్చు, రిటైర్ అయిపోయినావు, పాడు మంచిగా. నేను చాలా కాలమైంది పెర్ఫార్మెన్స్ ఇచ్చి, ఎంతవరకు గుర్తొస్తే అంతవరకే పాడతాను. పాడు. సో ఇది